హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సోయా చంక్స్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం క్యాబేజ్, ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ తీసుకుందాం. వీటిని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సోయా చంక్స్ పులావ్ చాలా టేస్టీగా వస్తుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఈ పులావ్ని వితౌట్ బాస్మతి రైస్తో చేస్తున్నానండి. డైలీ మనం యూస్ చేసుకునే రైస్తో కూడా పులావ్ చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఈ టొమాటోస్ని కట్ చేసుకున్నాక ఆనియన్స్ని సన్నగా చీరుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే పులావ్లో చాలా టేస్టీగా ఉంటుంది. 2 or 3 ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కట్ చేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ని తీసుకుని వాటిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చిల్లీస్ని కట్ చేసేసుకున్నాక క్యాబేజ్ని కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. పులావ్ కోసం ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తున్నాను. ఇందులో క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోగా ప్యాన్ తీసుకుని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బదులు గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఆయిల్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మసాలా స్పైసెస్ తీసుకుని యాడ్ చేసుకుందాం. బే లీఫ్, సిన్నమన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం. ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేద్దాం. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా సోయాని తీసుకుని వాటర్లో నానబెట్టుకుందాం. నేను ఇక్కడ ఫార్చ్యూన్ సోయా చంక్స్ యూస్ చేస్తున్నానండి. మనకు కావాల్సినన్ని సోయాస్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో టమాటో, గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుదాం. క్యాబేజ్ కూడా కలర్ మారే వరకు ఫ్రై చేద్దాం. ఈలోగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుందాం. నేను ఈ పులావ్ని రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ వెసల్ తీసుకుని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకుందాం. ఇందులో వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ కూడా పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేద్దాం. నేను ఇక్కడ MTR బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, మనం పెట్టుకున్న సోయాను కూడా యాడ్ చేసుకుందాం. చివరగా ఇందులో కొంచెం గీ కూడా యాడ్ చేసుకుందాం. గీ యాడ్ చేసుకోవడం వల్ల పులావ్ అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. అంతా బాగా మిక్స్ చేశాక రైస్ కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి కాసేపు కుక్ చేద్దామండి. ఒకసారి మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మొత్తం అంతా ఇంకొకసారి బాగా మిక్స్ చేద్దాం. చూసారా, మన సోయా చంక్స్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.